టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వారుతో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఒలుక్కేద్దాం. ఫామ్ హౌస్ కేసులో కేసీఆర్ అనుకున్నది ఒకటి, అయ్యింది మాత్రం మరొకటి. బీజేపీకి పవర్ఫుల్ గన్ బిఎల్ సంతోష్ ని కటకటాల్లోకి నెట్టాలనుకున్నారు. కానీ ఆయన ఆలోచించే లోపే సంతోష్ ప్లాన్ అమలు చేశారు. అండర్ గ్రౌండ్ లో ఉన్న సంతోష్ ని అందరికీ పరిచయం చేస్తే ఊరుకుంటారా? వడ్డీతో సహా వడ్డించేందుకు సిద్ధమయ్యారు. బిఎల్ సంతోష్ వ్యక్తి కాదు, కమలానికి కనిపించని ఓ శక్తి అని కేసీఆర్ తెలుసుకునే లోపే కారుకి వరుసగా పంచర్లు చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా టార్గెట్ 2024పై గురిపెట్టారు బొమ్మలబెట్టు. బీఆర్ఎస్ పై బిఎల్ సంతోష్ నజర్. వడ్డీతో సహా కేసీఆర్ కి చెల్లిస్తారా? ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిందా? 2024లో తెలంగాణలో కమలం వికసిస్తుందా? బిఎల్ సంతోష్ యాక్షన్ ప్లాన్ ఏ రేంజ్ లో ఉండబోతుంది? కేసీఆర్ ఏ పని మొదలుపెట్టినా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి డైలాగ్ మాత్రం చెప్పక మానరు. ఇక ఏడాదిన్నరగా కేంద్రంతో డి అంటే డి అన్నట్లుగా కయ్యానికి కాలు దువ్వుతున్న కేసీఆర్ తాను బక్కటోండని తెలిసినా తన రాజకీయ చతురతపై ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. కేంద్రంపై పోరాటానికి పిలుపునిచ్చిన అనేక మంది వెనక్కి తగ్గారు. కేసీఆర్ మాత్రం చివరి వరకు కొట్లాడాలనే నిర్ణయించుకున్నారు. మోదీ నువ్వు గోకినా గోకకున్నా తాను గోకుతా అని ఇటీవల సెటైరికల్ సవాల్ చేశారు. అన్నట్లుగానే తరచూ కేంద్రాన్ని గిల్లి లొల్లి పెట్టుకుంటున్నారు. జాతీయ స్థాయిలో నిత్యం చర్చల్లో ఉండేలా చూసుకుంటున్నారు. నేను కేసీఆర్ గా ఐఎమ్ ఏ బ్లెస్డ్ పర్సన్. నేను తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నా, బ్రహ్మాండంగా రాష్ట్రం సాధించుకున్నా, దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలనుకున్నా, నేను తీర్చిదిద్దుకున్నా. ఎస్, ఎన్నో విషయాలలో దేశంలో అనేక రాష్ట్రాల కంటే ముందడుగులో ఉన్నా, ఇది ఫ్యాక్ట్. అది కరెంటు రంగమా, మంచినీళ్ళ రంగమా, వ్యవసాయ రంగమా, సాగునీళ్ల రంగమా, ఏ రాష్ట్రంలో లేనంత అద్భుతాలు చేసి చూపించిన నేను ఇక్కడ. నాకు తృప్తి ఉంది. 8 ఏళ్లు నేను కూడా మౌనం పాటించిన ఈ దుర్మార్గుల రాజకీయానికి. విభజన హామీలు నెరవేర్చకున్నా, దుర్మార్గంగా వ్యవహరించినా, 7 మండలాలు లాక్కున్నా, సీలేరు పవర్ ప్లాంట్లు లాక్కున్నా నేను కొంచెం సంయమనం పాటించాను. ఎందుకంటే కొత్త రాష్ట్రం, నిలదొక్కుకోవాలి, నవ్వెటూల ముందర జారిపడద్దు. కానీ దేశాన్నే మొత్తం విషంలాగా తయారు చేసి అందులో భాగంగా తెలంగాణతో పాటు ప్రతి రాష్ట్రం నాశనమయ్యే పరిస్థితి దుర్మార్గులు చేస్తూ ఉంటే మౌనంగా ఉండలేం. మేము కూడా పోరాటం చేస్తున్నాం, భయపడే వాళ్ళం కాదు. సొల్లు పురాణాలు మాట్లాడి బట్టిగానే అవినీతి ఏడావినీతి తోక దా. నేను ఇవ్వని భయపడే కారణం మీద నాకేమీ లేదు. నాకు మనీ లేదు, నా లాండరింగ్ లేదు. ఉంటేనా? చిన్నప్పుడు కాలేజీలు అనేది ఎక్కడేం లేని చూసి వీడు ఎల్ఎల్బి గారు నాకేమైనా ఉంటే వ్యవసాయ భూమి ఉన్నది, ఇప్పుడు లంగ దొంగతనం చేస్తే భూమి కొనుక్కుంటారా? దాచిపెట్టేదా? పరుచుకొని ఉండేది కదా ప్రజల ముందర. కాబట్టి నీ పిట్ట బెదిరింపులకు ఈ చిల్లర మాటలకి వాడు భయపడా. మాతో గోక్కుంటే అగ్గితో గోక్కుంటుంటే జాగ్రత్త. నువ్వు గోక్కోకున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశ ప్రజల కోసం ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడతాం. యాజ్ ఎ పాలసీ, నాట్ ఇన్ పర్సన్. సారీ, వ్యక్తిగతంగా నాకేం లేదు. అగర్ దేశ్ ఖతరే మే జా రహా హై తో హమ్ ఖామోష్ నహీ బైఠెంగే. దేశ్ కే హిత్ మే జరూర్ కామ్ కరెంగే. కేసీఆర్ బీజేపీని గిల్లి లొల్లి పెడతాను అంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి బిఎల్ సంతోష్ ను ఇటీవల గోకారు. ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలోకి ఆయనను లాగేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. కానీ కోర్టు ద్వారా సంతోష్ కేసీఆర్ ప్రయత్నాలకు బ్రేక్ వేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ కనిపించని బిఎల్ సంతోష్ పక్కా ఆర్ఎస్ఎస్ వాది. బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య సమన్వయం కోసం ఆయన పనిచేస్తున్నారు. ఆయన్ను టచ్ చేసిన కేసీఆర్ కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు కనిపిస్తోంది. బిఎల్ సంతోష్ ను కేసీఆర్ సర్కార్ టార్గెట్ చేసినందుకు ఆర్ఎస్ఎస్ కూడా బీఆర్ఎస్ ను టార్గెట్ చేయాలని నిర్ణయించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించడానికి ఆర్ఎస్ఎస్ తో పాటు అన్ని అనుబంధ సంఘాలు కీలకంగా పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. హైదరాబాద్ లోనే ఆర్ఎస్ఎస్ తో పాటు వివిధ హిందూ సంఘాలు సమావేశమై రాజకీయంగా వెళ్లకుండా అధికారం ఉందని బిఎల్ సంతోష్ ను జైలుకు పంపాలనుకున్నారని, కేసీఆర్ ను ఇక సానుకూలంగా చూసే పరిస్థితి ఉండదని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.
తెలంగాణపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు పర్యవసానాలు తప్పక అనుభవించాల్సిందేనని ఫామ్ హౌస్ కేసు విషయంపై తెలంగాణ సర్కార్ను బిఎల్ సంతోష్ ఇటీవలే హెచ్చరించారు. ఆ హెచ్చరికల పర్యవసానాలు ఎలా ఉంటాయో కానీ బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడానికి బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ కూడా తమ శక్తియుక్తులు మొత్తం వెచ్చించాలని నిర్ణయించినట్లుగా ప్రచారం సాగుతుంది. బిఎల్ సంతోష్ ఆర్ఎస్ఎస్ పెద్ద మనిషి. ఆర్ఎస్ఎస్ తరపున బీజేపీలో ప్రధాన కార్యదర్శిగా ఉండి పార్టీలో కీలకంగా పనిచేస్తున్నారు. ఆయన ఎలాంటి పదవులు తీసుకోరు, కేవలం పార్టీ కోసం పనిచేస్తారు. అలాంటి తమ నేతను బీఆర్ఎస్ టార్గెట్ చేసిందని తాము ఎలా కామ్గా ఉండగలమని ఆర్ఎస్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇక బీజేపీ కొత్తగా ఏ రాష్ట్రంలో విజయం సాధించినా ఆర్ఎస్ఎస్ పాత్రను ఎవరూ కాదనలేరు. త్రిపుర, అస్సాం లాంటి రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిందంటే కారణం ఆర్ఎస్ఎస్ ఏళ్ల తరబడి ప్రణాళికాబద్ధంగా పనిచేయడమేనని రాజకీయ వర్గాలు నమ్ముతాయి. ఈసారి తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆర్ఎస్ఎస్ పెద్దలు నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులపై ఓ నివేదిక రెడీ చేసుకుందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణ, పార్టీ పరంగా ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, ఇంకా బీజేపీ నాయకత్వం దృష్టికి రాని అంశాలు, పార్టీ పరంగా లోటుపాట్లు, ఇతర అంశాలను వివిధ విభాగాలుగా ప్రస్తావించారు. తెలంగాణలో ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం మరింత సులువవుతుందన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు కేసీఆర్ బీజేపీతోనే కాదు ఆర్ఎస్ఎస్ తోనూ తలపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్ఎస్ఎస్ ను ఎదుర్కోవడం కేసీఆర్ కు అంత ఈజీ కాదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. మరి భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి. ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేయనున్నారా? అందుకు మహబూబ్ నగర్ లోక్సభ స్థానం సూటబుల్ గా ఉంటుందని భావిస్తున్నారా? ఇక్కడి నుంచి పోటీ చేస్తే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం అయ్యేందుకు ఆస్కారం ఉంటుందని ఆలోచిస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలకు ఢిల్లీ కేంద్ర కార్యాలయ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో రాష్ట్రంలో ఇటీవలే జరిగిన సీక్రెట్ సర్వేలో సానుకూల అభిప్రాయాలే వచ్చాయని, త్వరలో సెకండ్ ఫేజ్ స్టడీ కూడా ఉండనుందని, ఆ తర్వాతే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది. తెలంగాణపై బీజేపీ ఫోకస్. కేసీఆర్ పై యుద్ధానికి సిద్ధమైన మోదీ. మహబూబ్ నగర్ నుంచే బరిలోకి మోదీ. బీజేపీ పట్టున్న జిల్లాగా మహబూబ్ నగర్. ఇప్పటికే సర్వేలు చేసిన కమలనాథులు. సౌత్ ఇండియాకు గేట్వేగా తెలంగాణ. గత ప్రధానమంత్రులకు కలిసొచ్చిన తెలంగాణ. మల్ల యుద్ధంలో వీరులు ఇద్దరు ఒకే స్థాయికి చెందిన వారెంతో ప్రతి పట్టుకు ఆసక్తి పెరుగుతుంది. కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జీలు ఉంటే చూడ ముచ్చటగానూ ఉంటుంది. కానీ పులిని చూసి అడవిలో జంతువులన్నీ భయపడుతున్నాయి కాబట్టి చారలు పెట్టుకుంటే తనను చూసి కూడా జంతువులు భయపడాలని ఒళ్లంతా చారలు పెట్టుకుందట నక్క. అచ్చం ఇదే చందంగా తెలంగాణ సీఎం తీరు ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నరేంద్ర మోదీ కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసే ప్రధాని అయ్యారు. అపరిమితమైన కీర్తి పొందుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో బీజేపీని గెలిపిస్తున్నారు. విశ్వ గురువుగా కీర్తించబడుతున్నారు. సేమ్ టు సేమ్ తాను కూడా సీఎం గా చేశాను, ప్రధాని అయ్యే అర్హత తనకు కూడా ఉందనుకున్నారు కేసీఆర్. కేసీఆర్ కి మోదీకి ఉన్న ప్రతి ఒక్క అర్హత ఉందనడంలో తప్పులేదు.
కేసీఆర్ మెరుగైన పాలన అందించొచ్చు, హిందీ బాగా మాట్లాడొచ్చు, కానీ ఎదుటివారిని గౌరవించే తత్వం ఉండాలంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. అది కేసీఆర్ లో ఏ కోణంలో కనిపించదని, హోదాతో పదవితో సంబంధం లేకుండా ప్రత్యర్థి అనుకున్న వారిని ఏకవచనంతో మాట్లాడడం, దూషించడం కేసీఆర్ సహజ స్వభావం అంటూ ఇటీవల టీఆర్ఎస్ ని వీడిన వారు చెబుతున్నారు. అందుకే ఆయన జాతీయ పార్టీ పెట్టినా ఆయనతో కలిసి పనిచేయడానికి దేశంలో ఏ పార్టీ ముందుకు రావడం లేదట. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి ఉండాలి రాజకీయంలో. కానీ కేసీఆర్ ఎజెండా మోదీని గద్దెదించడం ఒక్కటేనని చెబుతున్నారు. తానే రాజకీయ చతురుడిని అని భావించే కేసీఆర్ కు ఇప్పుడు మోదీ కరెక్ట్ గా సెట్ అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇన్నాళ్ళు కేసీఆర్ విద్యలన్నీ చూస్తూ పిల్లకాకిపై ఉండేలు దెబ్బ ఎందుకు అన్నట్లు ఊరుకున్న మోదీ సహనానికే కేసీఆర్ పరీక్ష పెడుతున్నారు. దీంతో సమవుజ్జి కాకపోయినా మోదీ కూడా సమరానికి సై అన్నట్లు తెలుస్తుంది. దక్షిణాది పాగా వెయ్యాలని చూస్తున్న కమలనాథులు తెలంగాణలో బీఆర్ఎస్ ను గద్దెదించాలని చూస్తున్నారు. ఇందుకు బ్రహ్మాస్త్రమే ప్రయోగించబోతున్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం అయ్యేందుకు ప్రధాని మోదీ తెలంగాణ నుంచి స్వయంగా లోక్సభకు పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాల టాక్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో రాష్ట్రంలో ఇటీవలే జరిగిన సీక్రెట్ సర్వేలో సానుకూల అభిప్రాయాలే వచ్చాయని, త్వరలో సెకండ్ ఫేజ్ స్టడీ కూడా ఉండనుందని, ఆ తర్వాతే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసి హ్యాట్రిక్ సాధించాలనేది బీజేపీ లక్ష్యం. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై బీజేపీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలను, ప్రాజెక్టులను, నిధులను మంజూరు చేస్తుంది. స్వయంగా ప్రధాని మోదీ చేతుల మీదుగా పలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ లు జరుగుతున్నాయి. గతంతో పోలిస్తే తమిళనాడులోనూ పార్టీ స్ట్రాంగ్ అవుతుందనే ధీమా వ్యక్తమవుతుంది. దక్షిణాదిలో కర్ణాటక మినహా మరెక్కడా అధికారంలోని బీజేపీ తెలంగాణలో గెలిచి సౌత్ ఇండియాకు గేట్వేగా మలుచుకోవాలనుకుంటుంది. ఇందుకోసం తెలంగాణలోని మహబూబ్ నగర్ నుంచి స్వయంగా ప్రధాని మోదీ పోటీ చేయడం ద్వారా అన్ని దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు గట్టి మెసేజ్ పంపడంతో పాటు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు దోహదపడుతుందన్నది కమలం వ్యూహంగా కనిపిస్తోంది. ఇక తెలంగాణలో దీర్ఘకాలం నుంచి బీజేపీకి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గట్టి పట్టు ఉంది. పార్టీ శ్రేణులు, యాక్టివిటీస్ కూడా ఎక్కువే. మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి వాజ్పేయి హయాంలో జితేందర్ రెడ్డి బీజేపీ టికెట్ మీద గెలిచారు. మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి కూడా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎర్నం శ్రీనివాస్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. జనతా పార్టీలో ఉన్న టైంలో 2 సార్లు జైపాల్ రెడ్డి కూడా ఈ లోక్సభ నియోజకవర్గం నుంచే గెలుపొందారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సైతం ఈ జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్ల మీదుగా ప్రజా సంగ్రామ యాత్ర చేసిన సందర్భంగా ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిందనే భావన ఉంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితితో పాటు మోదీ పోటీ చేస్తే ఆ ప్రభావం మొత్తం జిల్లా, రాష్ట్రం మీద ఏ స్థాయిలో ఉంటుందనే దానిపై ఫస్ట్ రౌండ్ సర్వే సీక్రెట్ గానే జరిగింది. తెలంగాణ నుంచి మోదీ పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లయితే అది మహబూబ్ నగర్ నుంచే పోటీ చేసే అవకాశం ఉంది. ఈ జిల్లాకు చెందిన జితేందర్ రెడ్డి 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున గెలిచినా ఇప్పుడు బీజేపీలో ఉండడంతో ఆయన వ్యక్తిగత ఇమేజ్ కూడా ఈసారి పార్టీకి కలిసొస్తుంది. ఈ జిల్లాకు చెందిన డీకే అరుణ ఇప్పటికే పార్టీకి జాతీయ స్థాయి నాయకురాలుగా ఉన్నారు. మోదీ పోటీ చేయడం ఖరారైతే యావత్ పార్టీ యంత్రాంగం భారీ మెజార్టీతో గెలిపించేందుకు సమిష్టిగా పనిచేస్తుందని అనుకున్నట్టు తెలిసింది. ఇక ఫస్ట్ రౌండ్ సర్వేలో ఏ నియోజకవర్గం మోదీకి సూటబుల్ గా ఉంటుంది, పార్టీ బలం, బలహీనతలేంటి,
గెలుపుపై అనుమానం లేనప్పటికీ మోదీ ప్రభావం అసెంబ్లీ సెగ్మెంట్లపైన రాష్ట్రంపై ఏ మేరకు ప్రభావం చూపి పార్టీకి అనుకూలంగా మారుతుంది, ఇలాంటి అంశాలనే ప్రామాణికంగా తీసుకున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. అమిత్ షా పర్యవేక్షణలో జరిగిన ఈ సర్వే వివరాలను ప్రధానితో కూడా పంచుకున్నట్లు తెలిసింది. తొలుత ఒడిశా నుండి పోటీ చేయాలని అనుకున్న దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని విస్తరింపజేయడంతో పాటు అసెంబ్లీ, పార్లమెంట్ లో ప్రాతినిధ్యం పెంచడాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ, తమిళనాడు గురించే చర్చించినట్లు సమాచారం. ఇక సెకండ్ ఫేజ్ లో మాత్రం మోదీ పోటీ చేయడం ద్వారా పడే ప్రభావంతో ఏ రాష్ట్రంలో ఎక్కువ లోక్సభ స్థానాలను గెలుచుకోవడానికి దోహదపడుతుంది, తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 4 స్థానాలు డబుల్ డిజిట్ దాటడానికి పరిస్థితి ఏ మేరకు అనుకూలంగా మారుతుంది వంటి విషయాలపై అధ్యయనం జరగనుంది. ఇక గతంలో ప్రధానులుగా పనిచేసిన ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేశారు. పివి నరసింహరావు హనుమకొండ, నంద్యాల నుంచి పోటీ చేశారు. బీజేపీ దివంగత నేత సుష్మా స్వరాజ్ బళ్ళారి నుంచి పోటీ చేశారు. కర్ణాటక నుంచి మోదీ పోటీ చేయడంపై చర్చ జరిగినా అక్కడ ఎలాగూ బీజేపీ అధికారంలో ఉన్నందున ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయన్నది పార్టీ భావన. పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నందున ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై సుదీర్ఘ కసరత్తు తర్వాత స్పష్టత రానుంది. మొత్తానికి ప్రధాని మోదీ తెలంగాణ సీఎం కేసీఆర్ తో రాజకీయ యుద్ధానికి సై అంటున్నట్లు కమలనాథులు సంకేతం ఇస్తున్నారు. ఈ పొలిటికల్ గేమ్ లో పై చేయి ఎవరిది అవుతుందో తెలియదు, కానీ మోదీ రాక మాత్రం గులాబీ బాస్ కి కౌంట్ డౌన్ మొదలైనట్టే అంటున్నారు. నిన్నటి వరకు సీఎం కేసీఆర్ ఏక్ నిరంజన్, ఇప్పుడు మాత్రం అందర్నీ ఏకం చేసే పెద్దన్నగా మారారు. బీఆర్ఎస్ తో నేషనల్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన కారు అధినేత సర్వే రిపోర్ట్లతో అలర్ట్ అయ్యారు. ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారని తెలుసుకున్న ఆయన కలిసొచ్చే పార్టీలతో పొత్తుకు సై అంటున్నారు. ఇప్పటికే ఎంఐఎం, కామ్రేడ్లతో దోస్తీ ఉన్నా కలిసి వస్తే కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నారట. తెలంగాణలో పొడవునున్న పొత్తులు, కలిసొచ్చే పార్టీలతో చేతులు కలపనున్న కేసీఆర్, హ్యాట్రిక్ విక్టరీ కోసం గులాబీ అధినేత ప్రయత్నాలు, కలిసొస్తే హస్తానికి నేస్తంగా కేసీఆర్, కామ్రేడ్స్ ఎంఐఎంతో స్నేహబంధం. స్వరాష్ట్రం సిద్ధించక ముందు పొత్తులతో నడిచిన గులాబీ బాస్ తెలంగాణ స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేసి అఖండ విజయం సాధించింది. అయితే ఈ దఫా మాత్రం పొత్తులపై గులాబీ బాస్ స్పెషల్ ఫోకస్ పెట్టారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఒంటరిగా వెళ్తే ప్రభుత్వ వ్యతిరేక ముప్పును పసిగట్టిన సీఎం కేసీఆర్ కలిసొచ్చే పార్టీలతో పొత్తుకు సై అంటున్నారట. నిన్నటి వరకు టీఆర్ఎస్ పేరుతో రాష్ట్రం వరకే పరిమితమైన పార్టీ బీఆర్ఎస్ తో జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత వస్తున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో సీఎం కేసీఆర్ వీటిని సవాల్గా తీసుకున్నారు. ఈ దఫా ఎన్నికల్లో సత్తా చాటని పక్షంలో దేశవ్యాప్తంగా తన ప్రతిష్ట మసకబారనుండడంతో అప్రమత్తమయ్యారు కేసీఆర్. ఎలాగైనా ఎన్నికల్లో సత్తా చాటాలని ఇప్పటికే ఆయా చోట్ల ప్రత్యేక సర్వే చేయించారని సమాచారం. ఇక సిట్టింగ్లకే సీటు అని చెబుతున్న చివరి నిమిషంలో కొంతమందిని మార్చే అవకాశాలు పక్కాగా ఉన్నట్లుగా తెలుస్తుంది.
అయితే దీనిపై ఇప్పుడే ప్రకటన చేస్తే కొంతమంది వేరే పార్టీలతో టచ్లోకి వెళ్తారని గులాబీ బాస్ గ్రహించారు. ఈ విషయమై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ద్వారా రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా వామపక్షాలను మచ్చిక చేసుకునేందుకు ప్లాన్ చేసిన కేసీఆర్ వారికి ఆ సభకు హాజరు కావాలని ఆహ్వానాన్ని పంపారు. ఈ సభకు కేరళ సీఎం పినరయి విజయన్తో పాటు సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజాను కూడా బహిరంగ సభకు కేసీఆర్ ఆహ్వానించారు. అయితే బీఆర్ఎస్తో పొత్తుల అంశమై ఇప్పటికే ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. జాతీయ స్థాయి మద్దతుతో పాటు రాష్ట్రంలో పొత్తు విషయమై ఈ భేటీల్లో చర్చించనున్నట్లు సమాచారం. హైదరాబాద్లో ఎంఐఎం పాగా వేసుకొచ్చింది. సీఎం కేసీఆర్ కూడా రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఎంఐఎం పార్టీతో సాఫ్ట్గానే ఉంటున్నారు. ఆ పార్టీ నేతలు ప్రభుత్వంపై బహిరంగంగా కామెంట్ చేసినా, విమర్శించినా కేసీఆర్ అండ్ కో పెద్దగా రియాక్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. ముస్లిం ఓటు బ్యాంకును ప్రభావితం చేసే ఎంఐఎం హైదరాబాద్, ఓల్డ్ సిటీ మినహా పోటీకి అభ్యర్థులను దించడం లేదు. ఆయా జిల్లాల్లో ఆ పార్టీకి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఉన్నారు. వారంతా బీఆర్ఎస్ పార్టీకి పరోక్షంగా పనిచేస్తున్నారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ కూడా బీఆర్ఎస్, కేసీఆర్ వైపే ఉన్నారు. ఆ పార్టీకే ఓటు వేయాలని గత 2 ఎన్నికల్లో తమ పార్టీ పోటీలో లేని చోట ప్రచారం నిర్వహించారు. 7 ఎమ్మెల్యేలు ఉన్న ఎంఐఎం పార్టీతో కేసీఆర్ సఖ్యతగా మెలగడానికి ముస్లిం ఓటు బ్యాంకు కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా ముస్లింలకు 12% రిజర్వేషన్ల విషయాల్లో ఆ వర్గంలో కొంత అసంతృప్తి నెలకొంది. దాన్ని ఎలా అధిగమిస్తారనేది కేసీఆర్ ముందున్న సవాల్. బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ వస్తున్న సీఎం కేసీఆర్ ఆ పార్టీని తెలంగాణలో ఎలాగైనా నిలవరించడంలో భాగంగా వచ్చే ఎన్నికల్లో అవసరమైతే కాంగ్రెస్తో కలవడానికి వెనకాడకపోవచ్చని టాక్. కేసీఆర్కు సోనియాతో ఆది నుంచి సత్సంబంధాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా తమ పార్టీని విస్తరించాలన్నా, జాతీయ స్థాయిలో సత్తా చాటాలన్నా కాంగ్రెస్ పార్టీతో కలిసి కేసీఆర్ భవిష్యత్తులో నడవాల్సి ఉంటుంది. బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ లేని కూటమి పనిచేయదని ఇప్పటికే పొలిటికల్ ఎనలిస్టులు పలుమార్లు చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వామపక్షాలు ఎంఐఎం, కాంగ్రెస్లతో పొత్తు పెట్టుకోనైనా గెలవాలని కేసీఆర్ భావిస్తున్నారు. అసెంబ్లీలో స్పష్టమైన మెజార్టీ రాని పక్షంలో ఈ 3 పార్టీలతో పొత్తు పెట్టుకొని అయినా అధికారంలోకి రావాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. తద్వారా రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పాటు దేశవ్యాప్తంగా ఆయా పార్టీలను తమ వైపునకు తిప్పుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. మరి కేసీఆర్ తనకున్న లక్ష్యాలను చేరుకుంటారా లేదా అనేది అసెంబ్లీ ఎన్నికల నాటికి స్పష్టత రానుంది. ఏది ఏమైనా రాజకీయ చదరంగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమీ చెప్పలేం. ఇదే రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.